Welcome to Expert Online Academy. In this short, we are going to learn about ఇండియాలో లిటరేచర్లో హైయెస్ట్ అవార్డ్ అయిన జ్ఞాన్పీఠ్ అవార్డు. ఇట్ ఈజ్ ఇండియాస్ హైయెస్ట్ లిటరరీ అవార్డు. ఏది అంటే జ్ఞాన్పీఠ్ అవార్డు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1961లో స్టార్ట్ చేశారు. 1961లో స్టార్ట్ చేసి ఫస్ట్ అవార్డు ఎప్పుడు ఇచ్చారంటే 1965లో ఇచ్చారు. 1965లో ఇచ్చారు. ఈ అవార్డు ఎవరు ఇవ్వడం జరుగుతుందంటే భారతీయ జ్ఞాన్పీఠ్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు. భారతీయ జ్ఞాన్పీఠ్ అసోసియేషన్ ఇస్తుందన్నమాట. గివెన్ ఫర్ ఎవరికి ఇస్తారు ఈ అవార్డు అంటే అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ లిటరేచర్ అండ్ రికగ్నైజ్డ్ ఇండియన్ లాంగ్వేజెస్. అంటే 8th షెడ్యూల్లో ఉన్న ఇండియన్ కాన్స్టిట్యూషన్ 8th షెడ్యూల్లో ఉండే లాంగ్వేజెస్లలో అవుట్ స్టాండింగ్ లిటరేచర్ వర్క్స్ చేసిన వాళ్ళకి, ఆ లాంగ్వేజెస్లో ఇండియన్ లిటరేచర్లో వర్క్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు ఎవరు తీసుకున్నారంటే శంకర కురూప్ గారు తీసుకోవడం జరిగింది. ఎప్పుడు 1965లో ఫస్ట్ అవార్డు ఇచ్చింది. ఆ 1965లో తీసుకున్నారు ఎవరంటే శంకర కురూప్ గారు. ఏ లాంగ్వేజ్లో అంటే మలయాళంకి చెందినవారు. మలయాళం లాంగ్వేజ్లో. ఇది హయ్యెస్ట్ లిటరేచర్ అవార్డ్ ఇన్ ఇండియా. ఏముంటుంది ఈ అవార్డులో అంటే ఏ బ్రాంజ్ రెప్లికా ఆఫ్ గాడ్నెస్ సరస్వతి గారి విగ్రహంతో ఉండే ఒక రిప్లికా ఉంటుంది. విత్ క్యాష్ ప్రైజ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇందులో ఈ జ్ఞాన్పీఠ్ అవార్డులో తెలుగు పీపుల్ ఎంతమంది ఉన్నారంటే ఇప్పటివరకు ముగ్గురికి వచ్చాయి. ఆ ముగ్గురులో ఎవరు అంటే 1970లో విశ్వనాథ్ సత్యనారాయణ గారికి అతను రాసిన కవిత్వం ఏంటంటే రామాయణ కల్పవృక్షం అనే వర్క్కు గాను విశ్వనాథ సత్యనారాయణ గారికి, 1988లో సి నారాయణ రెడ్డి గారికి, సినారే గారికి తెలుగు విశ్వంబర కవిత్వంకి. నెక్స్ట్ 2012లో రావూరి భరద్వాజ్ గారికి అతను చేసిన వర్క్ ఏంటంటే పాకుడు రాళ్ళు అనే కవిత్వానికి రావడం జరిగింది. ఇప్పటివరకు తెలుగులో 3 మెంబర్స్కి వచ్చింది.